అబ్డామినల్ ఫ్యాట్ అనేది చాలా కష్టమైపోతుందండి ఇప్పుడు బర్న్ చేయటం. పొట్ట దగ్గర ఉన్న భాగంలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో ఓన్లీ అది ఫ్యాట్ మూలానే కాదు, అది ఒక్కొక్కసారి యాసిడిటీ బ్లోటింగ్ మూలాన్ని కూడా పొట్ట ఉబ్బరంగా ఉండి పొట్టలాగా కనపడచ్చు. ఎక్కువసేపు కూర్చుని సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి, అలానే తినంగానే నిద్రపోయే వాళ్ళకి, డెలివరీస్ తర్వాత సాగింగ్ అంటాం, స్కిన్ ఏదైతే ఉందో జారినట్టు అవుతుంది. అంటే 9 months ఆ బేబీని మోసి మోసి సడన్ గా డెలివరీ అవ్వగానే బేబీ బయటికి రాగానే అది మళ్ళీ ఫ్లాట్ కింద అవ్వటం పాసిబుల్ లేదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్క రోజుతో మీకు పొట్ట రాలేదు కాబట్టి పొట్ట తగ్గటానికి కొంచెం టైం తీసుకుని స్లోగా చెయ్యండి. అండ్ ఏ ఎక్సర్సైజ్ అయినా ఈ రిజల్ట్ వచ్చేదాకా ఒక 4-5 days చేస్తే అయిపోతుంది కాదు, అది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటేనే దాని రిజల్ట్ ఉంటుంది. ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో సింపుల్ ఆసనాస్ పొట్ట తగ్గించుకుంటాకి, అలానే పొట్ట మజిల్స్ ఏదైతుందో టోన్ అవ్వటానికి, మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వటానికి సింపుల్ ఆసనాస్ చూద్దామండి. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొట్ట తగ్గటానికి మనం చేయబోయే ఫస్ట్ ఆసనం నౌకాసనం అండి. నౌకాసనం, నావాసన్, బోట్ పోజ్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడటం వలన మజిల్స్ ఏదైతే ఉన్నాయో టోన్ అయ్యి టైటనింగ్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే అక్కడ ఉన్న భాగంలో పొట్ట ఉంటే అంత ఫ్యాట్ అని అనేసుకుంటారు. అలాగేం ఉండదండి. ఒక్కోసారి మసిల్ ఏదైతే ఉందో లూజ్గా అయినా, అంటే డెలివరీస్ తర్వాత అలాగా, లేదా బ్లోటింగ్ తినంగానే కొంతమందికి బ్లోటింగ్ పొట్ట ఉబ్బరంగా ఉండటం వలన కూడా కొంచెం పైకి ఉంటుంది, పొట్ట కనపడద్దు. సో ఇవంతా కూడా ఒకటే ఫ్యాట్ కింద రాదు, కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మజిల్ టోనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నౌకాసనంలో మనం చేయాల్సిన సింపుల్గా ఫస్ట్ 2 కాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఈజీ వే చూపిస్తాను. ఫస్ట్ ఇలా చేతులతో మనం పట్టుకోవాలి, వెనక్కి ఒరగొద్దు. వెనక్కి ఒరిగినప్పుడు బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సో బ్యాక్ మీద ప్రెషర్ ఇవ్వకుండా మనం హిప్ మీదే కూర్చోవాలి. సో మన హిప్స్ మీద ఉండి స్లోగా స్ట్రెంథన్, కాలు పైకి లిఫ్ట్ చేసి ప్రెషర్ దీని మీద పడుతుంది. ఇలాగా ఈజీ వే. ఇంకో వే, యాక్చువల్ వే అండి. ఇది పరిపూర్ణ నౌకాసనం. లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేతితో సపోర్ట్ తీసుకుని అలవాటు అయ్యేదాకా ఇలా కాలు ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు. నౌకాసనం ఇప్పుడు చేసిన ఆసనం ఎంతసేపు చెయ్యాలి అంటే, మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు. స్టార్టింగ్ 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి స్లోగా 20 సెకండ్లు, ఆ మర్నాడు 30 సెకండ్లు, అలా టైం పెంచుకుంటా వెళ్ళండి. ఎక్కువసేపు నొప్పి వచ్చేంత బలవంతంగా ఏ ఆసనం కూడా చేయకూడదు. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీరియడ్స్లో ఉన్నా కానీ, రీసెంట్గా ఏదైనా అబ్డామినల్ సర్జరీస్ అయినా, లోవర్ డిస్క్, లుంబార్ రీజియన్లో టెయిల్ బోన్ ప్రాబ్లం ఉన్న నౌకాసనం అవాయిడ్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చక్కగా చేసుకోవచ్చు. బెస్ట్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఏకి పొట్టకు సంబంధించిన ఎటువంటి ఆసనం అయినా ఎర్లీ మార్నింగ్ అనేది చాలా బెస్ట్, బాగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు కాళ్ళు లిఫ్ట్ చేయాలంటే కూడా చాలా తేలిగ్గా లిఫ్ట్ చేసేయచ్చు. సో ఈ నౌకాసనం అనేది మీరు చాలా ఇదివరకు ఎపిసోడ్లో చూసి ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో రెండో ఆసనం లెగ్ ఎక్సర్సైజెస్ అండి. జస్ట్ సింగిల్ లెగ్తో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే ఏకపాద పవన ముక్తాసనం అంటాము, లేదు అంటే సింపుల్గా లెగ్ రైస్ కూడా చేయొచ్చు. ఈ 2 వేరియేషన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనికోసం మీరు కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద పడుకుని కూడా చేసుకోవచ్చు. పొట్ట, ఎస్పెషల్లీ కింద భాగాన్ని ఉన్న పొట్ట తగ్గటానికి, స్ట్రెంథనింగ్ కోసం, టోన్ అవటానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చేతులు హిప్స్ కింద పెట్టుకోవాలి, ఇలాగా కొంచెం సపోర్ట్ తీసుకుని నా కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేసి 30 degreesలో హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6, అలాగే 30 నుంచి 60 degreesకి 1 2 3 4 5 6 90 1 2 3 4 5 6, అలానే 60 30 డౌన్, అలా 6 కౌంట్ చేసి నా ఎడం కాల్ని 1 2 3 4 5 6 60. అన్నిటికన్నా కష్టమైంది 30 60 90 చాలా. కాలు మొత్తం పైకెత్తడం చాలా ఈజీ అండి, కానీ బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీరు 30లోనే హోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు లిఫ్ట్ చేసి 30లో హోల్డ్. 1 2 3 4 5 6 60 1 2 3 4
5, 6, 90, 1, 2, 3, 4, 5, 6. ఇలాగా 6 కౌంట్ చేసి స్లోగా టైం పీరియడ్ పెంచుకుంటా వెళ్ళాలి. అలానే పవనముక్తాసనం, ఏకపాద పవనముక్తాసనం. ఒక కాల్ని ఇలా మడిచి ఫోల్డ్ చేసి ఇంకో కాలుతో రొటేషన్. 1, 2. మెడ నొప్పి ఉన్న వాళ్ళు తల కింద పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా తల కిందే ఉంచుకుని రొటేషన్ చేయండి. మెడ నొప్పి లేని వాళ్ళు కొంచెంగా తల పైకెత్తి రొటేషన్ చేయొచ్చు. అలానే ఇంకొక కాలు. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. రెండు కాళ్ళు ఇలాగా ప్రెస్ చేసుకుని పొట్టకి దగ్గరికి జస్ట్ రిలాక్స్. కాలు దూరం రిలాక్స్. చూసారు కదా, లెగ్ రైజ్. కాలు ఎత్తడం చూసినంత సులభం కాదు. కాలు 30లో లిఫ్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా ప్రెషర్ ఇక్కడ పడుతుంది. కొంతమందికి షివరింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో ఫ్యాట్ మెల్టింగ్ అనే కాదు, మజిల్స్ టోన్ అవటమే కాదు, మజిల్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. సో పొట్ట భాగాన్ని టోన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, పొట్ట దగ్గర స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వాలనుకున్న వాళ్ళు లెగ్ రైజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాళ్ళు లిఫ్ట్ చేసే ఎక్సర్సైజ్ ఎవరు చేయకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీరియడ్స్లో ఉన్న హర్నియా, సివియర్ హర్నియా ఇష్యూస్ ఉన్నా కూడా, రీసెంట్గా ఏదైనా పొట్టకు సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ చేసుకోవాలి. ఇది కూడా ఏదైనా ఇందాక చెప్పినట్టు పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ బెస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో చేయటం వలన మీకు ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మనం కూర్చున్నామే, ఈ పోస్చర్ పేరు వజ్రాసనం అండి. వజ్రాసనం చేసుకోండి. బోన్ చేసిన వెంటనే ఒకే ఒక్క ఆసనం చేయొచ్చు, అదే ఈ వజ్రాసనం. వజ్రాసనం చేస్తాం మూలాన ఫస్ట్ సపోజ్ 1 గంట పడుతుంది మీరు తిన్న భోజనం అరగటాకి అనుకుంటే, వజ్రాసనం మూలన సకానికి సగం టైం తగ్గిపోతుంది. అలాగే పోస్చర్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉంటుంది. సో మీరు తినగానే లేట్గా తింటాం, ఆర్ హెవీ ఫుడ్, బిర్యానీస్ అవి తిన్నాం, పార్టీస్కి వెళ్ళాం, ఉట్టప్పుడు కూడా రోజువారీ లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, హెవీ మీల్స్ తర్వాత వజ్రాసనంలో కూర్చోండి. చాలా తొందరగా క్విక్గా డైజెస్ట్ అయిపోతుంది. సో ఈ టిప్స్ పాటిస్తూ, అలానే తినంగానే పడుకోకుండా ఉండటం, ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా మీరు తినంగానే వెంటనే నిద్రకి వెళ్ళటం వలన లంచ్ టైం అన్నా, డిన్నర్ టైం అన్నా, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా వెంటనే అది పొట్ట దగ్గర ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ గట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. గట్ సిస్టమ్ ఎప్పుడైతే, అంటే తిన్న ఆహారం ఏదైతే ఉందో అరిగిపోయి చక్కగా ఎనర్జీ కింద ఫామ్ అయినప్పుడు మనకి బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే వెయిట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అబ్డామినల్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా టోన్ అవుతాయి, స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. ఫ్లాట్ టమీ అంటే ఒక్క రోజుతో ఏది అవ్వదండి. స్లోగా కన్సిస్టెంట్గా మీరు చేస్తూ ఉండటం వలన ఖచ్చితంగా మజిల్స్ అయితే టోన్ అవుతాయి. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి స్పెషలైజ్డ్ ఆసనాలు, అలానే బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇమా.